హాయ్ డూడ్, వెల్కమ్ టు తెలుగు యానిమే వుడ్. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. కైడో పైరట్స్ అయిన పేకాటరాడి సైన్యం లూఫీ జోరో మీదకి ఫైట్కి వెళ్తూ ఉంటారు. లూఫీ ఏమో తన కొత్త సమర టెక్నిక్స్తో జోరోని ఆశ్చర్యపరుస్తూ ఉంటే, ఏ లూఫీ, అదారా కత్తితో ఫైట్ చేసే విధానం? ఒక్కసారి కూడా ఆ కత్తిని నన్ను చూడనివ్వలేదు. హో, నేను ఒక పక్క ఓటామాకి ఫేవర్ ఎక్కువ అవుతూనే ఉంటుంది. ఇక్కడేమో యుద్ధం ఇప్పటిప్పట్లో ముగిసేలా కనిపించడమే లేదు. ఫైనలీ జోరో లూఫీ అక్కడ పైరట్స్లో సగానికి పైగా అందరినీ వేసేస్తారు. మిగతా వాళ్ళు ఆకిన్స్ దగ్గరికి వెళ్ళి, సార్, మేమెవరూ వారికి సరితూగడం లేదు, ప్లీజ్ గురువా, మీరే వెళ్ళి పోరాడండి ప్లీజ్ అని అంటే, పేకాట రాయుడు మాత్రం పేకాట ఆడుతూనే ఉంటాడు. మరొక పక్క లూఫీ మిగతా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే అనుకోకుండా ఒక జంతువుని పేకాట రాయుడు మీదకి విసిరేస్తాడు. గడ్డి కత్తి అని ఆ జంతువుని డ్రిల్ చేసేస్తాడు. అది చూసిన లూఫీ, ఏంట్రా ఆ కత్తి ఆ జంతువుని అంత బాధ పెట్టింది? అప్పుడే జోరో ఆ కత్తిని చూసి పేకాట రాయుడి మీదకి అటాక్ చేస్తాడు. కానీ వాడికి గాయమైనా ఏమీ కాదు. తన ఆధీనంలో ఉన్న పైరట్స్కి గాయమవుతుంది. బాగానే ప్రయత్నించావు. అలా అనగానే జోరో లూఫీ షాక్లో ఉండిపోతారు. ఏంటి ఇక్కడ ఏం జరిగింది? వాడికి ఇంకా ఎలా బ్రతికి ఉన్నాడు? అప్పుడే ఆకిన్స్ తన బాడీలోంచి గాయమైన గడ్డి దిష్టి బొమ్మను బయటికి విసిరేస్తాడు. ఇక్కడ ఒకటి జీవితం తీసేసా. ఆ గడ్డి బొమ్మ నా ఆధీనంలో ఉన్న వారిని సూచిస్తుంది. ఇదే నా స్ట్రా ఫ్రూట్. దీనివల్ల నా శరీరంలో నిల్వ చేసుకోగలను కాబట్టి నేను హాని చేయను. అలా నేను వాటిని 10 వరకు నిల్వ చేస్తే 10 సార్లు చనిపోవడానికి అవకాశం ఉంటుంది అని కార్డ్స్ని ఎదురుగా పెట్టుకొని, ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేద్దామా? గేమా అని లూఫీ అనగానే అక్కడ నిశ్శబ్దం అలుముకుంటుంది. అవును. అప్పుడే తన కార్డ్స్ని అలాగే సోడ్ని తీసి ఒక పెద్ద రాక్షస వంటి దిష్టి బొమ్మను బయటకు వదులుతాడు. ఈ వరస్ట్ జనరేషన్లో ఇద్దరు సముద్రపు దొంగలతో నేరుగా పోరాడే సూటి వ్యక్తిని కాను. నేను అనుకున్న దానికంటే హంటింగ్ సీజన్ బాగానే ఉంది. ఇప్పుడు మీరు ఏం ఆశిస్తున్నారు? అయితే మొదలు పెడదాం. అప్పుడే స్లో మోషన్లో లూఫీ, కైడో పైరట్స్, జోరో అలాగే పేకాట రాయుడు విండ్ ఎఫెక్షన్కి సీనరీ చాలా బాగుంటుంది. అయితే ఆకిన్స్ తన కార్డ్స్లో ఒక కార్డ్ని తీస్తే ది రివర్స్ ఫుల్ అనే కార్డు వస్తుంది. అయ్యో, ఇది అంతర్గత అసమానీయతను సూచిస్తుంది అని అనగానే వాళ్ళలో వాళ్ళే కార్డు వల్ల కొట్టుకుని చేస్తారు. సారీ, ఈసారి మంచి కార్డుని తీస్తానులే అని కార్డ్స్ని సెఫిల్ చేసి, మీరు ఈ రిస్క్ని తీసుకోవాల్సిందే, ఎందుకంటే మీ పరిమితికి మించిన శక్తిని అందుకునే కార్డ్స్ ఇంకా ఉన్నాయి. ఒక పక్క లూఫీ, జోరో ఏం జరిగినా చూసుకుందాంలే అని రెడీగా ఉంటారు. అప్పుడే అనుకోకుండా ఆ సీన్లోకి కమోచియా వచ్చి లూఫీని, జోరోని తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే టామాకి ఇంకా జ్వరం ఎక్కువైపోవడం వల్ల వీళ్ళేమో ఫైట్లు పడి టామాని మర్చిపోయారు. ఒక పక్క ఆకిన్స్ పైరట్స్ వెంబడిస్తూ యుద్ధానికి సై అంటే జోరో లూఫీ అడ్డుకుంటూ ఉంటారు. పేకాట రాయుడేమో కార్డ్స్తో ఇంకా ఏదో చేస్తూ ఉంటాడు. గురువా, వాళ్ళు తప్పించుకుని పోతున్నారు. ఇప్పుడు మంచి కార్డే వస్తుంది, ది రివర్స్ హీరో పాయింట్. ఇదే అన్వేషణ కార్డ్. ఎప్పుడైతే కార్డ్ని దిష్టి బొమ్మకు లాక్ చేస్తాడో అక్కడ నుంచి హంటింగ్ సీజన్ మొదలవుతుంది. నువ్వు బాగానే ఉంటావు టామా అని లూఫీ, జోరో టామా గురించి కంగారు పడుతూ ఉంటే ఒక పక్క ఆకిన్స్ దిష్టి బొమ్మ వాళ్ళ వెనకే వస్తుంది. హే లూఫీ, ఈ చిన్న పొడతను చూసుకో, దీని సంగతి నేను చూసుకుంటా అని దాని మీదకి అటాక్ చేస్తాడు. కానీ ఆ దిష్టి బొమ్మ జోరో అటాక్ నుంచి తప్పించుకుంటుంది. అప్పుడే తిరిగి జోరో మీదకి అటాక్ చేస్తుంది కూడా. జోరో కొమాచియో మీద ఉండి ఫైట్ చేయడం వల్ల ఆ డాగ్ ఆ బరువుకి నేలకి అతుక్కుపోతుంది. నువ్వు చాలా కఠినంగా ఉన్నావు అని ఆ అటాక్ని ఆపుతాడు. కానీ హాకిన్స్ దిష్టి బొమ్మ చేతికి ఉన్న మేకులతో అటాక్ చేయడానికి చూస్తుంది. కానీ జోరో వెంటనే తిరిగి అటాక్ చేసి చేతికి గాయం చేస్తాడు. అప్పుడే ఆ గాయం హాకిన్స్ కూడా తగులుతుంది. ఈ లెక్కన దిష్టి బొమ్మకి ఏం జరిగితే అది హాకిన్స్ కూడా జరుగుతుందన్నమాట. కానీ తన స్ట్రా ఫ్రూట్ వల్ల తన పైరట్స్కే ఎఫెక్ట్ తగులుతుంది. జోరో ఏమో దిష్టి బొమ్మపై అలా అటాక్ చేస్తూనే ఉంటాడు. దీనివల్ల వాళ్ళ పైరట్స్ ఒక్కొక్కరిగా చనిపోతారు. ప్లీజ్ గురువా, ఆపండి అని వాళ్ళ పైరట్స్ వేడుకుంటే
ఏం కంగారు పడకండి, నేను చూసుకుంటా అని జోరో మీదకి అటాక్ చేస్తూనే ఉంటే జోరో ఒక చేతిని నరికేస్తాడు. చివరాఖరికి 2 sword స్టైల్ అని ఆ దిష్టిబొమ్మని 2 ముక్కలుగా చేసేస్తాడు. ఆ దెబ్బకి ఇంకా దిష్టిబొమ్మ గాలిలో కలిసిపోతుంది. లూఫీ జోరో ఒటామాని తీసుకుని వెళ్ళిపోతుంటే నన్ను వారిని వెంబడించమంటారా సార్, ఇప్పుడు వారికే అనుకూలంగా ఉంది అని వదిలేస్తాడు. ఒక పక్క టోమాను కాపాడడానికి వేగంగా వెళుతూ ఉంటారు. వాడు ఎక్కువగానే చికాకు తెప్పించాడు, కొంచెం ఇబ్బంది కలిగించాడు కూడా. ఇప్పుడు ఆ బుడత ఎలా ఉందా, ఇంకా జ్వరం ఎక్కువే అవుతుంది. హే డాగ్, ఫాస్ట్గా వెళ్ళు. అలా వెళ్లే దారిలో మార్గం 2గా విడిపోతుంది. కమోచియాకి ఏ దారిలో వెళ్ళాలో అర్థం కాదు. జోరో ఏమో ఎక్కువ సమయం ఇక్కడ వేస్ట్ చేయలేం, కుడివైపుకు వెళ్దాం పద అంటాడు. అప్పుడే ఒక ఆడమనిషి ఎడమ వైపుకు వెళ్ళండి, మీరు సమురాయే కదా, చాలా బలంగా ఉన్నారు. నువ్వెవరెందుకే, నేను అస్సలు ఊహించలేదు ఆకెన్స్ని మీరు తిప్పి కొడతారని. నేను ఇంతకు ముందే మీ వల్ల రక్షించబడ్డాను, గ్రీన్ జెంటిల్మ్యాన్. ఆమె పేరు వచ్చి ఒట్సురు, ఈమె టీ హౌస్ ఓనర్. నువ్వు ఇప్పటిదాకా ఆ తోకలోనే ఉన్నావా? అవును, నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు. అలాగే ఆ చిన్నపిల్ల కూడా ఆమెకు తెలుసు. ఇప్పుడే లూఫీ జరిగిందంతా చెబితే, అయితే నాకు ఇక్కడ టీ హౌస్ ఉంది, అక్కడికి వెళ్తే వైద్యం ఉంటుంది అని అనిన వెంటనే టౌన్కి బయలుదేరి వెళ్తారు. ఆ టౌన్ నేమ్ వచ్చి ఒక భారీ టౌన్, కోరికి ల్యాండ్ ఆఫ్ వానాలో ఉంటుంది. ఆ టౌన్లో చూసుకుంటే ఒక అమ్మాయి ముసలివాడికి డంప్లింగ్స్ తినడానికి పెడుతుంది. ఆమె పేరు వచ్చి ఒకేకు. ఈమె టీ హౌస్ వెయిటర్. అప్పుడే అనుకోకుండా ఆ సీన్లోకి ఒక వేస్ట్ ఫెలో వస్తాడు. ఏ ముసలోడా, ఇక్కడ ఏం చేస్తున్నావు? ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? ఓకేకు డార్లింగ్, నిజం చెప్పాలి అంటే మీరు ఇంకా ఈ వీధి పన్నును చెల్లించలేరు. నేను మీకు సహాయం చేస్తానని చెబుతున్నాను కదా. ఒకవేళ నువ్వు నాకు భారీగా అవ్వవంటే ఎటువంటి పనులు చేయాల్సిన అవసరమే లేదు. అలాగే ప్రతిరోజు నీకు కావాల్సినంత పొలం నుంచి రుచికరమైన ఆహారాన్ని తినవచ్చు, డబ్బులు చెల్లించకుండా. మీకు మాకు సామాజిక స్థితిగతులు చాలా భిన్నంగా ఉంటాయి. ఇక్కడ మీరు ఏది ఆర్డర్ చేయకపోతే ప్లీజ్ వెళ్ళండి. నేను ఇటువంటి ప్లేస్లో తింటాననుకుంటున్నావా? ఈ డంప్లింగ్స్ మరియు టీ మిగిలిపోయిన వాటి నుంచి తయారు చేస్తారు. హే, నీకు నేనంటే ఏటో తెలిసినట్లేదు అవునా? నేను ఈ రాజధానిలో ప్రసిద్ధి అయిన యోకోజనాని, ఈ ల్యాండ్ ఆఫ్ వానాలో నెంబర్ 1 సుమో లెజ్లర్ ఓరోషిమా. ఈ టీ హౌస్ను వదిలేయండి, ఒకరిపై దయతో జీవించడం మానేయండి. నువ్వు నేను ఎందుకు కలవలేము. అదే సమయంలో అక్కడికి ఓటామని తీసుకుని లూఫీ జోరో వస్తారు. ఒకేకు జరిగినదంతా చెప్పి ఆ చిన్నపిల్లని కాపాడమంటారు. ఆమె టోమాను కాపాడడానికి టీ హౌస్లోకి తీసుకుని వెళ్తుంది. హే, ఎవరు ఈ తింగరో లబ్బా? ఓకేకు నేను మాట్లాడుకుంటున్నాం కదబ్బా. అప్పుడే జోరో వాడి దగ్గరికి వెళ్ళి, హే నన్ను క్షమించండి, కానీ మీరు గాడిదలాగా నా దారికి అడ్డంగా ఉన్నారు, పక్కకి జరిగితే మంచిది. ఇప్పుడు ఏమన్నావు? యారా చెవుడా, నేను ఒక్కసారి అడుగుతా. ఆ సింగిల్ డైలాగ్తో మొత్తం తడిసిపోతుంది. ఓకేకు, నా తర్వాత మ్యాచ్ బకోరా టౌన్లో ఉందప్పా, నీకు ఆసక్తి ఉంటే వచ్చి చూడొచ్చప్పా అని పారిపోతాడు. తర్వాత జోరోను కూడా లోపలికి ఇన్వైట్ చేస్తారు. అక్కడే దూరంగా ఉన్న కొండ మీద నుంచి ఒకడు భూతద్దాలు ఎట్టుకొని చూస్తూ ఉంటాడు. హే సాచి, అది వాళ్ళేనా? అవును, నేను ఖచ్చితంగా చెప్పగలను, వాళ్ళు స్ట్రా హ్యాట్సే. మన ప్రణాళికను తారుమారు చేయరనుకుంటున్నాను. వాళ్ళు ఏమైనా ఇబ్బందిని కలగ చేయకముందే చెప్పాలి. నువ్వు చేయకపోవడం మంచిదే, లేకపోతే ప్రజల దృష్టిలో పడతావు. వాళ్ళు వెళ్తారులే, అయినా ఎలుగుబంటి ఇక్కడెందుకు ఉంది? అందులోనూ భయాందోళన చెందుతుంది. నన్ను క్షమించండి. ఇక ఏది ఏమైనా కెప్టెన్కి ఈ విషయం చెప్పాలని లా దగ్గరికి వెళ్తారు. అప్పుడే కైదోని ఒనగషిమని కూడా చూపిస్తారు. కట్ చేస్తే లూఫీ ఓటామాకి బలవంతంగా ఔషధాన్ని తాగిస్తాడు. ఒక పక్కేమో జోరోకి గాయం అవడం వల్ల ఒకెక్కు కట్టు కడుతూ ఉంటుంది. కొంచెం సేపటికి ఓటామా నిద్ర లేచి ఆకలి వేయడంతో మళ్ళీ రివర్ నీళ్ళను తాగడానికి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే వెంటనే ఒట్సురో టామాని ఆపి, నిన్ను మళ్ళీ ఆ రివర్ వాటర్ నీళ్ళు తాగొద్దని అన్నాను కదా, ఏమిటి? ఒక పక్క ఒకెక్కు నన్ను సుమో పంది నుంచి కాపాడినందుకు థ్యాంక్ యూ అని జోరోకు చెబుతుంది. నేనేమీ చేయలేదు. అప్పుడే ఒట్సురో టోమాకి తినడానికి పెడుతుంది. కానీ ఓటామా, నన్ను సేవ్ చేయడమే అదృష్టంగా భావిస్తున్నాను, దీనికి చెల్లించడానికి డబ్బులు కూడా లేవు అని వెనక్కి వెళుతూ ఉంటుంది. ఇక ఆపు. ఏంటి, ఎంతో కష్టపడి భోజనం వడ్డిస్తే నాకు ఇది వద్దు అనగానే
అలాగే అంటాను అనుకుంటున్నావా? నేను అంత ఈజీగా వెనక్కి తీసుకోను. నువ్వు గాని దీనిని తినకపోయావా వీధిలోకి విసిరేస్తా. వద్దు ఓటామచ్చాన్, తినే బేగా. ఆమెకి ఇప్పుడు నువ్వు ఏ కారణం చెప్పినా వెనక్కి తీసుకోరు. ఇక టోమాకి ఏ దారి లేక ఆహారాన్ని తీసుకుని లూఫీ జోరోకి మయంగా కూర్చుని తినాలా వద్దని ఆలోచిస్తూ ఉంటుంది. ఓయ్, ఎంతసేపు అలా కూర్చొని ఉంటావు? నువ్వు హ్యాపీగా ఉండు, ఈరోజు నీ బర్త్డే కదా. అది నిజమా? ఇప్పుడు అదే కదా అన్నాను. అయితే అది నా బర్త్డే గిఫ్ట్ కింద ఇచ్చాననుకుని తిను. అలాగే అని టోమా ఆ సూప్ని టేస్ట్ చేయగానే నేను ఎప్పుడు ఇటువంటిది తినలేదు అని ఎంతో ఆనందంతో మురిసిపోతూ చాలా హ్యాపీగా ఉంటుంది. మీకు చాలా ధన్యవాదాలు మ్యామ్, నేను ఎప్పుడూ అనుకోలేదు ఇంత అద్భుతమైన బర్త్డే జరుపుకుంటానని. అయితే ఇప్పుడు మాస్టర్ పట్ల బాధగా ఉన్నాను అని లూఫీ టోమా నవ్వుకుంటే ఒట్సురు అదంతా చూసి కన్నీరు కాచుతుంది. ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. కట్ చేస్తే టోమా ఒక ఎక్కి దగ్గర నిద్రపోతూ ఉంటుంది. ఆ చిన్నపిల్లలాంటి పిల్లలు సామాన్యులు కారు. ఈ ల్యాండ్ ఆఫ్ వానాలో ఇంత చిన్న పిల్లకి తిండి దొరకకపోవడం నమ్మసకంగా లేదు. మరి ఇక్కడ పెద్దవాళ్ళు విషాన్ని తింటారా? లేదు, మేము అలా తినలేము. మనకి సముద్రం, పర్వతాలు, అలాగే అడవులు ఉన్నంత వరకు ఆహారం దొరకకపోవడం సమస్య కాదు. నిజమే, మన మనుషులం కాబట్టి వాటిని నాశనం చేస్తున్నాం. అయితే మీరిద్దరూ భలేగా ఉన్నారు. మీ పేర్లేంటో చెబుతారా? మీరు సముద్రం నుంచి కష్టపడి ఇక్కడికి వచ్చినట్టున్నారు. అరేరే, మీకెలా తెలిసిపోయింది? అంత కష్టపడి మీ పేర్లను చెప్తుంటేనే. ఏం కంగారు పడకండి, నేను ఎవరికి చెప్పను. నేను కూడా ఈ ఊరికి కొత్త. అలాగే ఒక ఎక్కువ ఇక్కడ నెల నుంచి మాత్రమే పనిచేస్తుంది. అప్పుడే జోరో, ఈ ఊరు పేరు ఒకబారు అని విన్నాను. ఇలాంటి పేరేమిటి? అది ఎందుకు వచ్చిందా? ఇక్కడ నివసించే వారికి అధికారులు ఉండే పట్టణంలో మిగిలిపోయిన వాటిని ఇక్కడికి తెచ్చి ఇస్తూ ఉంటారు. మరి ఇక్కడ విషం లేని ఆహారం ఉంటుందని అన్నారు. అక్కడ చూడండి, అక్కడ ఎత్తుగా ఉండే పర్వతం కనిపిస్తుంది కదా, దాని పై భాగంలోనే ఓడిన్ అనే కోట ఉండేది. ఇప్పటికీ 20 ఏళ్ళు పూర్తయ్యాయి. ఓడిన, ఈ మాట నేను ఎక్కడో విన్నట్టుందే. దాదాపు 20 సంవత్సరాల క్రితం వరకు ఇక్కడ కోజుకే అనే వంశం వానాలో చాలా కాలం పాటు పరిపాలించింది. పర్వతం దిగువన విస్తరించి ఉన్న ఆ విశాలమైన పొలం ఓడిన్ చేత చేయబడిందే. ఊరిలో ఉన్న వారందరికీ భోజనం పెట్టడానికి రుచికరమైన ఆహారం ఉన్నప్పటికీ ఓరోచి మరియు ఇతరుల వల్ల ఆహార సరఫరాలపై ఆధిపత్యాన్ని ఉద్దేశించినది ఆ ఫారడేస్ ఫామ్ కోసం. అప్పుడే ఎవడో కానీ ఈ మాటలన్నీ తరంగాల ద్వారా వింటూ ఉంటాడు. అయితే పొలంలో విశాలమైన ఆహారం ఉందన్నమాట. సురక్షితమైన, రుచికరమైన ఆహారం, శుభ్రమైన నీరు మరియు బట్టలు ఇవన్నీ వారికి చెందుతాయి. గుడి ద్వారానికి అటువైపు అధికారులు నివసించే పట్టణం ఉంది. అలాగే మా జీవితాలను కాపాడుకోవడానికి వాళ్ళు ఇకపై ఉపయోగించిన వస్తువులను మరియు దాదాపు పాడైపోయిన ఆహారాన్ని మాకు మిగల్చమని మేము వారిని వేడుకుంటాము. అందుకేనా దీనికి ఒకబారు అని పేరు వచ్చింది. కానీ మేము బాగానే ఉన్నాం, కనీసం బతకగలం. అప్పుడే ఒకడు ఆమెను చంపడానికి బాణం వదులుతాడు. అది కనిపెట్టిన జోరో దానిని అడ్డుకుని సేవ్ చేస్తాడు. నువ్వు ఏమనుకుని ఇక్కడ ఏం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ నా దారికి అడ్డులేవు. నేను నువ్వు చెప్పేదంతా వింటున్నానమ్మా. నువ్వు షోగన్ గురించి కథ చెప్తున్నావు కదా, నేను సామాన్య మనుషుల కంటే 6% ఎక్కువ దూరం వినగలను. షోగన్ గురించి మాట్లాడే సందర్భంలో తప్పుడు మాటను నేను విన్నాను. అప్పుడే జోరో, నువ్వు విన్నావని నాకు అర్థమైంది. అయితే ఒకరు ప్రాణం తీయడానికి ఒక మంచి కారణం ఉండాలి కదా. అది ఆమెకి తగిలితే ఆమె చనిపోయి ఉండేది. మీరు జీవితాన్ని నిశ్శబ్దంగా గడిపినంత కాలం నాకు ఎటువంటి పని ఉండదు. అలాగే షోగన్ ఓరోచిపై ప్రజల తిరుగుబాటుని నేను ఎప్పుడూ అనుమతించను. అలా అనిన వెంటనే జోరో మీదకి, లూఫీ మీదకి బాణాలు వదలకుండా వేస్తూనే ఉంటాడు. ఇక జోరో, లూఫీ కూడా వాటిని తప్పించుకుంటూ ఉంటూ ఇంకా చివరాఖరికి ఏమీ చేయలేక జోరో వాటిని ఒక్కసారిగా స్మాష్ చేసేస్తాడు. అదే సమయంలో ఓటామని కిడ్నాప్ చేసేస్తారు. ఓటామ ఎంతో అరుస్తుంది కాపాడమని, కానీ లూఫీ